ఈ అమ్మాయిని నేనడిగాను, నువ్వు ఓపెన్ గా అన్నీ నాతో చెప్పి తీరాలి, కారణం ఏవై ఉంటుందోనని నేను కాగితం మీద రాసి మీ నాన్నగారికి ఇచ్చి పంపాను. అది నీ జాతకాన్ని బట్టి రాశాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, స్వామి, అతను అసలు మగవాడే కాదు, అతనికి అసలు మగతనం అనేదే లేదు. మా పెళ్ళై 45 రోజులు గడుస్తోంది. ఆ 45 రోజుల్లో 1-2 సార్లు మాత్రమే నన్ను శారీరకంగా కలిశాడు. అప్పుడు కూడా అతను ఒక మగవాళ్లాగా మాత్రం ప్రవర్తించలేదు. అందువల్ల నాకతను నచ్చలేదు. అతనితో ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. అందుకే అతను వద్దని నేను వెనక్కొచ్చేశాను. అప్పుడు ఆ అమ్మాయితో ఏం చెప్పాడంటే, నా మాట విని నువ్వు సెక్సువల్ రిలేషన్ కి వేరెవరినైనా చూసుకో, సొసైటీ దృష్టిలో నేను నీ భర్తగా ఉంటాను అని చెప్పాడు. అది నాకు నచ్చలేదు, అందుకే తనకు దూరంగా వచ్చేశాను అని చెప్పింది. సరే, నువ్వు బయటకు వెళ్లి అమ్మా నాన్నల్ని పంపించు అన్నాను. ఆ పేరెంట్స్ లోపలికొచ్చారు. సరే, మీకిచ్చిన చీటీ మీ అమ్మాయికి చూపించండి అన్నాను. ఆ అమ్మాయి అది చదివి షాక్ అయి అలా వెళ్ళిపోయింది. అందులో నేను ఏం రాశానంటే, ఆమె భర్త ఖచ్చితంగా ఒక నపుంసకుడు అని రాశాను.